సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్ములను నాయన ఈ యొక్క మే మాసములో 2వ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నడిపించిన విధానమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి గొప్ప దేవుడు మీరే కాబట్టి నాయన మీ జీవము కలిగినటువంటి ఘనమైనటువంటి నామమును స్తుతించుటకు, మీ నామమును కొనియాడుటకు, మీ మహోన్నతమైనటువంటి నామమునకు మహిమ తీసుకుని వచ్చినట్లు అయ్యా నీ బిడలమైనటువంటి మమ్ములను నీ సన్నిధిలోనికి నడిపిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ పరిశుద్ధ దినమందునైన యావత్ భారతదేశంలో మరి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలో నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ పరిశుద్ధ దినమందు అయ్యా నీ సన్నిధిలో, నీ సముఖంలోనైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా వారి ద్వారా మీరు మీ నామమును మహిమపరచుకోమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రత్యేకంగా ప్రతి సంఘములోనైనా మీ యొక్క ఆత్మను కుమ్మరించండి. ప్రతి సంఘము కూడా మీకు మహిమకరంగా బలపడినట్లు, ఆత్మీయంగా ఎదుగునట్లు, మీ మహోన్నతమైనటువంటి రాకడ కొరకు సిద్ధపడినట్లు నీ కృపను అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమందునైనా మదర్స్ డే సందర్భంగా ప్రభా ఈ లోకములో ఉన్నటువంటి మాతృమూర్తులందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగోనైనా శ్రేష్టమైనటువంటి రీతిలో స్త్రీలనునైనా మీరు ప్రేమించి ప్రభా వారికి శ్రేష్టమైనటువంటి గర్భఫలములు అనుగ్రహించి వారి యొక్క సంతానమునైనా మీకు మహిమకరమైనటువంటి రీతిలో ఎదిగి బలమునందుకోవడానికి నాయన మరి మాతృమూర్తులకు మీరు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి, యోగ్యతను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధనలో మరి మా మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధన అంతా మీ నామానికి మహిమకరంగా జరిగినట్లు కృపను అనుగ్రహించండి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభా. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును మెండుగా మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలను దీవించండి. ఇంకా రావాల్సినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని స్తుతించుకోవడానికి, ఆయన నామాన్ని ఘనపరచుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమందు ప్రత్యేకత ఉన్నది కాబట్టి ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని నేను మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు మదర్స్ డే కాబట్టి మరి సంఘములో ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీ అందరికీ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించునుగాక.
దేవుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగాక. ఒకసారి ఈ ప్రక్కన ఉన్నటువంటి వారికి మదర్స్ డే శుభాకాంక్షలు ఒక్క క్షణము అందరూ తెలియపరచుకోండి. హ్యాపీ మదర్స్ డే అనేటువంటి మాట. సంతోషంగా ఈరోజు మీరు సంతోషించేటువంటి దినము, మీరు ఆనందించేటువంటి దినము. ఈరోజు మరి మీ హృదయాలలో చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి ఆనందము వెల్లడపరచబడుతూ ఉంది. సో అందరికీ కూడా మరి మదర్స్ డే శుభాకాంక్షలు. చూసారా, డానీ వాళ్ళ నాన్నకు కూడా చెబుతున్నాడు మదర్స్ డే. వెరీ గుడ్, చాలా సంతోషము. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషము. ప్రత్యేకంగా ఈ మదర్స్ డే రోజు మనము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో దేవుడు అనుగ్రహించినటువంటి కుటుంబాలను దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో నడిపించుకునేటువంటి జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నిజంగా దేవుడి లోకములో స్త్రీకి అనుగ్రహించినటువంటి వరములలో మాతృత్వము గొప్ప వరము. మాతృత్వము అనేటువంటిది ఆ దేవుడు అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి స్త్రీ యొక్క జీవితంలో ఒక విలువైనటువంటి ఆధిక్యతను కలగచేసేటువంటి గొప్ప వరముగా మాతృత్వాన్ని గమనించగలుగుతూ ఉన్నాం. నిజంగా స్త్రీ గురించి ఆమె తల్లిగా మార్చబడినటువంటి క్రమంలో బిడ్డకు జన్మనిచ్చినటువంటి క్రమాన్ని మనం గమనించగలిగితే, ఆ స్త్రీ ప్రసవించినప్పుడు వేదన పడును అని తెలిసి కూడా మరి యొక్క బిడ్డకు జన్మనివ్వటానికి సిద్ధపడగలిగినటువంటిదే తల్లి. ఒక మాటలో చెప్పాలి అంటే, స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేటువంటి సమయంలో ఎంత వేదన పడుతుందో, ప్రసవ వేదన మరొక జన్మను పొందుకోవడానికి కారణం ఎంత అవుతుందో అది తెలుసు కూడా మరలా మరొక బిడ్డకి జన్మనివ్వటానికి సిద్ధపడగలిగినటువంటిది స్త్రీలో ఉన్నటువంటి మాతృత్వ వరము అనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయగలుగుతూ ఉన్నాను. దేవుని వాక్యములు కూడా చాలా మాటలు మనకి అనుగ్రహించబడుతూ ఉన్నాయి. నిజంగా మనం గమనించగలిగితే ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి అంశంలో కూడా తల్లి మరచున అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మంచి తల్లులు ఉన్నారు. అదే సమయంలో వారికి ఇవ్వబడినటువంటి సంతానమును దేవుని మార్గములో నడిపించలేనటువంటి తల్లులు కూడా మనకు కనపడుతూ ఉన్నారు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము ప్రకారంగా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడపెరుకును అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథము జ్ఞానము కలిగి స్త్రీ తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏ స్త్రీ అయితే జ్ఞానము కలిగి ఉంటుందో, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటుందో, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మార్గములో తన జీవితాన్ని నడిపించుకోగలుగుతూ ఉంటుందో, ఆ స్త్రీ తన కుటుంబాన్ని దేవుని పాదాల చెంత నిలబెట్టుకోగలుగుతూ ఉన్నట్లుగా వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. రెండోది, వారికి అనుగ్రహించబడినటువంటి సంతానము విషయంలో తల్లి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యములో కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. ప్రస్తుత దినాలలో ఈ లోకంలో ఉన్నటువంటి మాతృమూర్తుల యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనించగలిగితే ఏ మాటకి ఆ మాటే కానీ తల్లి యొక్క ప్రేమలో స్వార్థము కనపడుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? తల్లి ప్రేమలో స్వార్థం ఉంటుందంటారా లేదంటారా? ఉన్నదంటారా? ఉండదంటారా? అబ్బా, మీరు ఇంకా లోతుకి వెళ్తున్నారండి. తల్లి ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఎందుకంటే పిల్లల పట్ల అధికమైనటువంటి ప్రేమ తల్లి కలిగి ఉంటుంది. వివాహమైనటువంటి క్రొత్తలో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఒక రకమైతే, ఆ గర్భము ధరించి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత భర్త మీద ఉన్నటువంటి ప్రేమ కాస్త బిడ్డల మీదకి వెళ్ళిపోతుందా లేదా? మరి తల్లి ప్రేమలో స్వార్థం ఉందా లేదా? లేదంటారా? యజమాని మీద ఉన్నటువంటి ప్రేమ కాస్త ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? పంచుతున్నారంతే, ప్రేమను పంచుతున్నారంతే, అంతేనంటారా?
ప్రేమను పంచుతూ ఉన్నారు. ఏక శరీరంగా ఉన్నటువంటి వారు. ఆది కాండములో మనం గమనించగలిగినట్లయితే పురుషుడు స్త్రీ ఇరువురు కూడా ఏక శరీరమై ఉన్నారు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. వారిరువురు కూడా ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి పిలువబడినటువంటి వారు. వారి యొక్క కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో వారు శ్రేష్టమైనటువంటి ఫలములు పొందుకుంటున్నటువంటి క్రమంలో వారికి అనుగ్రహించబడినటువంటి సంతానమును ఎవరైతే ఉన్నారో వారిని ఆ తల్లి అధికంగా ప్రేమించడం ప్రారంభిస్తూ వచ్చింది. ప్రేమకు పునాది ఎక్కడ కలుగుతుంది అంటే గర్భములో పిండముగా రూపింపబడేటువంటి సమయంలోనే పేగు బంధము ద్వారా బిడ్డకి తల్లి ప్రేమను పంచడం ప్రారంభిస్తూ ఉంటుంది కదా. మాతృమూర్తులందరికీ తెలుసు, నవమాసములు గర్భములో బిడ్డను మోసి ప్రసవించినటువంటి తల్లులు, బిడ్డలను పెంచి ప్రయోజకులు చేసినటువంటి తల్లులు ఆ బిడ్డను ఎప్పటి నుండి ప్రేమించడం ప్రారంభిస్తారు అంటే తాను గర్భవతి అయిన దినము మొదలుకొని తన గర్భములో ఒక శిశువు రూపాంతరము చెందుతుంది అనేటువంటి సంగతి గ్రహించిన దినము మొదలుకొని బిడ్డ పట్ల ప్రేమను పెంచుకోవడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ ఎక్కడ వరకు ఉంటుందంటే ఆ లోకములో తాను బ్రతికినంత కాలము కూడా ఆ ప్రేమను బిడ్డ పట్ల కలిగి ఉంటుంది. పిల్లలు పెరిగి పెద్దవారైనా, వారికి వివాహములైనా, వారి పిల్లలు కలిగి వారికి వివాహాలైనా తల్లి దృష్టిలో కుమారుడు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమించక మానదు అనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ముదిము వచ్చు అంతవరకు కూడా, ఆ జీవితాంతము వరకు కూడా ఆ తల్లి బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది, ప్రేమను కలిగి జీవిస్తుంది అనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లి తన హృదయాంతరంగంలో బిడ్డల పట్ల ప్రేమను దాచుకుంటుంది, ఆ ప్రేమను పంచుతుంది, ఆ ప్రేమలో బిడ్డల్లో ఉన్నటువంటి లోపాలను కూడా దాచిపెడుతుంది కదా. ఈరోజు పిల్లల్లో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయనుకోండి, పిల్లల్లో ఏమైనా తప్పులు కనపడుతూ ఉన్నాయనుకోండి, పిల్లలు ఎక్కడైనా కానీ తప్పుడు మార్గంలో చేయకున్నటువంటి పనులు చేస్తూ ఉన్నారనుకోండి, తండ్రికి తెలియకుండా తల్లి ఆ యొక్క లోపాలను, తప్పులను దాస్తుందా లేదా? ఆ తప్పులను వెనకేసుకొస్తుందా లేదా? నిజమే. అందుకే నేను అన్నాను, ఎందుకన్నాను, తల్లి ప్రేమలో స్వార్థం ఉంది అన్నాను. ఎందుకు ఆ మాట అన్నాను అంటే తల్లి తన బిడ్డను అమితంగా ప్రేమిస్తుంది కాబట్టి తన పిల్లలు ఎక్కడ తప్పు చేసినా కానీ ఆ తప్పును వారు ఖండించలేరు, ఆ తప్పును వారు గ్రహించి బుద్ధి చెప్పలేరు. కనీసము యజమానుడు తప్పును ఖండించడానికి కూడా అవకాశము తల్లి ఇవ్వదు అనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఆ మాట ప్రారంభంలో నేను పలకడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే తల్లి ప్రేమ గొప్పది, ఆ ప్రేమలో కూడా స్వార్థము కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన బిడ్డలను ప్రేమించిన విధానమును బట్టి వారు తప్పులను కూడా సమర్థించుకునేటువంటి మనస్సు తల్లికి ఉన్నది అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లల, దేవుని యొక్క వాక్యములు మనం గమనించగలిగితే ప్రసవ వేదన బహుభయంకరమైనటువంటి వేదన. తల్లి బిడ్డకు జన్మనిచ్చేటువంటి క్రమంలో బిడ్డ భూలోకములో జన్మించేటువంటి సమయంలోనే తల్లి కూడా మరొక నూతనమైనటువంటి జన్మను పొందుకునేటువంటి ఆ భాగ్యాన్ని కలిగి ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భరించలేనటువంటి బాధ కేవలము ఒక స్త్రీ మాత్రమే అనుభవిస్తూ ఉంటుంది. అది లేఖనాల ప్రకారంగానే కదా. దేవుని వాక్యాన్ని గమనించగలిగితే ఆది కాండములో దేవుడే ప్రసవ వేదన పెట్టాడు. ఆ వేదనని తల్లికి పెట్టినటువంటి వాడు దేవుడే. కారణం ఏమిటంటే మనందరికీ తెలుసు, ఆది కాండంలో సర్పచేత అవ్వ మోసపరచబడినటువంటి సమయంలో అటు సాతాన్ని దేవుడు శపించాడు, అదే సమయంలో స్త్రీ యొక్క ప్రసవ వేదన కూడా దేవుడు అధికము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒక్కసారి ఆది కాండము 3వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 3వ అధ్యాయంలో చాలా మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. 13వ వచనము నుండి 16వ వచనం వరకు లేఖన భాగంలో ఇక్కడ సర్పమును గురించి, స్త్రీ గురించి, ఇరువురు గురించి ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ లోకములో ఉన్నటువంటి అపవాది చాలా త్వరగా మోసగించినటువంటి విధానాన్ని మనం గమనించగలిగితే బలహీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి స్త్రీ యొక్క
హృదయాన్ని సాతానుడు లోపరుచుకున్నాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆమె దృష్టికి ఏదైనా తోటలో ఉన్నటువంటి చెట్ల వృక్ష ఫలములలో ఒక ఫలము ఆమెను ఆకర్షించింది. ఆ యొక్క వృక్ష ఫలమును తినటానికి ప్రతి దినము కూడా ఆ చెట్ల యొక్క ఫలమును ఆమెను చూస్తూ ఉంది. ఆ ఫలమును భుజించాలనేటువంటి కోరిక తన మనసులో కలుగుతూ ఉంది. కానీ ధైర్యము చేయలేనటువంటి క్రమములో సాతాను చేత ఆమె యొక్క హృదయము మరి పాపం వైపు మరల్చబడినట్లుగా ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి 13వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపిచ్చినందున తింటిన నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. పిల్లర గమనించండి, ఇక్కడ శాపమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సర్పము శపించబడినటువంటి విధానము, భూజంతువులన్నిటిలో కూడా ఈ సర్పము శపించబడినది. ఎందుకంటే అది బహుయుక్తి కలిగినటువంటిదిగా ఉన్నది. అది అవ్వను మోసపరిచినటువంటి విధానం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అందుకే అవ్వ కంప్లైంట్ చేసిన దేవునికి, నేను మోసపోయాను అంటే నన్ను మోసగించినది ఈ సర్పమే అనేటువంటి మాటను దేవునితో స్త్రీ జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు అంటాడు కదా, నీవు ఈ స్త్రీని మోసగించినందుకు నీవు శపించబడ్డావు అనేటువంటి మాటను సర్పమునకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూజంతువులన్నిటిలో కూడా శాపగ్రస్తమైనది ఏదైనా ఉన్నదా అంటే అది సర్పము, సాతాను అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంది. రెండో కోణాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ స్త్రీ గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యొక్క 16వ వచనాన్ని మనం గమనించవచ్చు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు. చాలా మా పిల్లలు గమనించండి కదా, ప్రసవ వేదన హెచ్చించబడటానికి, వేదనతో పిల్లల కనడానికి గల ప్రాముఖ్యమైనటువంటి మొదటి కారణాన్ని గమనించగలిగితే, ఒకటి తాను మోసపరచబడటం అనేటువంటి మాట, మోసగించబడటం అనేటువంటి మాట. సాతాను చేత మోసపోయినది కాబట్టి ఆమె ప్రసవ వేదన అధికము చేయబడుతూ ఉన్నట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఈ ప్రసవ వేదన భూలోకములో ఒక స్త్రీ తల్లిగా బిడ్డకు జన్మనించినంత కాలము కూడా ఈ వేదన అనుభవించాలి. ఇది దేవుని యొక్క నిర్ణయము, ఇది దేవుని యొక్క తలంపు, ఇది దేవుని యొక్క ఉద్దేశం అంటాడు. అందుకే లోకములో ఉన్నటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలంటాడు. ఎందుకు ఈ జ్ఞానము కలిగి ఉండాలనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, అక్కడ అవ్వ సాతాను చేత మోసగించబడటం వలన ఆమె యొక్క గర్భవేదన అధికంగా మారుతుంది. ప్రస్తుత దినాల్లో కూడా స్త్రీలు సాతానుకు లోబడినట్లయితే, సాతాను ఆలోచనలకు లోబడినట్లయితే, సాతాను తలంపులలో ఉన్నట్లయితే కుటుంబాలు పాడు చేయబడటానికి అవకాశం ఉంది. ఆ దేవుడు అనుగ్రహించినటువంటి గర్భఫలము పాడు చేయబడటానికి అవకాశం ఉందనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఆ మాతృమూర్తులైనటువంటి వారు దేవుని కృపలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వారు జ్ఞానము కలిగి ఉండాలి. ఒక స్త్రీ దేవుని సముఖములో నిలబడలేనప్పుడు, సాతాను చేత మోసగించబడినప్పుడు సర్వలోకానికి ఆమె తీసుకొచ్చింది ఏదైనా ఉన్నదంటే స్త్రీల విషయాల్లో గర్భవేదన. అవ్వ చేసినటువంటి తప్పు స్త్రీలలో ప్రసవ వేదన పెంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండోది, ఈ ప్రసవ వేదన గురించి మనం గమనించగలిగితే, ఇందాక మనం చదివినటువంటి వాక్యములో యేసు ప్రభువారు కూడా జ్ఞాపకం చేశారు కదా. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు అంటాడు కదా. ఎంత చక్కటి మాట. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. యేసు ప్రభువారు కూడా క్రొత్త నిబంధన కాలంలో స్త్రీ యొక్క గర్భఫలములో కలుగుతున్నటువంటి వేదన గుర్తు చేస్తూ ఉన్నారు. ఆమె ప్రసవించేటువంటి సమయంలో ఖచ్చితంగా వేదన పడుతుంది. ఆ గడియ వచ్చినప్పుడు ఆమె వేదన పడుతుంది. ఆమె ఒక శిశువుకు జన్మనిచ్చినప్పుడు ఆ శిశువును చూచి ఇంకా ఆమె ఎన్నడూ కూడా ఆ వేదనని మరి జ్ఞాపకం చేసుకొనదు అనేటువంటి మాటను కూడా తెలియపరచబడుతుంది. ఈరోజు మనం గమనించగలిగితే, సహజంగా స్త్రీలు ఒక్కసారి మీ మనసులోనికి తీసుకునే చిన్న ఆలోచన,
నవమాసములు మోసి బిడ్డకి జన్మనిచ్చేటువంటి సమయంలో, ప్రసవ దినములు సమీపించేటువంటి సమయంలో పురుటి నొప్పులతో బాధపడినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు. కానీ ప్రస్తుత దినాల్లో పురిటి నొప్పి కూడా తెలియనటువంటి ప్రసవ వేదన, అంటే వేదన లేనటువంటి ప్రసవం. ఒక మాటలో చెప్పాలి అంటే వాక్యమేమో ప్రసవ వేదన జ్ఞాపకం చేసింది. ప్రస్తుత దినాల్లో వేదనే లేనటువంటి ప్రసవం అనేటువంటిది లోకంలో కనపడుతూ ఉంది కదా. సర్జరీలు కనపడుతూ ఉన్నాయి. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసేటువంటి నవమాసములు కూడా నిండవలసినటువంటి అవసరం లేదు. ఆ డాక్టర్ గారే ఒక డెలివరీ డేట్ ఇచ్చారంటే ఆ డేట్లోకి వెళ్ళి సర్జరీ చేయించేసుకొని చాలా క్షేమముగా సురక్షితంగా బిడ్డకి జన్మని, అంటే దాని పర్యవసానము తర్వాత వారు అనుభవించినప్పటికీ కూడా బలహీనతలు అనేటువంటివి శరీరంలో వారు అనుభవించినప్పటికీ కూడా, కానీ ప్రసవ వేదన పడలేనటువంటి వారు, ప్రసవ వేదన తట్టుకోలేనటువంటి వారు, ఆ బాధ నేను అనుభవించలేను భరించలేనటువంటి వారు ఎటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఆపరేషన్ చేయించుకొని బిడ్డకి జన్మనివ్వాలి అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ తదనంతరము వారు ఎదుర్కొనేటువంటి బలహీనతలు ఇంకా భయంకరంగా కనపడుతూ ఉన్నాయనేటువంటి మాటను మనం గమనించగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి మాటలు మనం గమనించగలిగితే, ఆ శిశువు జన్మించిన తర్వాత జన్మించినటువంటి శిశువును చూచి ఆ తల్లి సంతోషించి అప్పటి వరకు పడినటువంటి బాధను మరిచిపోతుంది అనే మాటను గుర్తు చేస్తూ ఉన్నారు. ఏ పురుటి నొప్పులు అయితే ఉన్నాయో బిడ్డను చూచిన మరుక్షణము ఆ బాధ అంతా కూడా మరిచిపోయి సంతోషముతో బిడ్డను ఆలింగనం చేసుకుంటుంది కదా. చిన్న బిడ్డలు మనం గమనించగలిగితే ఎవరెత్తుకున్నా కానీ బిడ్డలు ఏడవడం ప్రారంభిస్తూ ఉంటారు. అదే పుట్టినటువంటి బిడ్డ ఒక్కసారి తల్లి రొమ్ము కానించబడితే ఏడుపు మానివేస్తాడా లేదా కదా. ఎందుకంటే తల్లి ప్రేమలో, తల్లి ఆ యొక్క శరీరములో కలిగినటువంటి పేగు బంధములో ముడివేయబడినటువంటి ఆ యొక్క అన్యోన్యమైనటువంటి బంధాన్ని గురించి ఈ లేఖనము మనకి గుర్తు చేస్తూ ఉంది. దాన్నే ప్రేమ బంధం అంటారు, దాన్నే పేగు బంధం అంటారు, దాన్నే తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి బంధం అంటారు. తల్లికి తెలుస్తుంది బిడ్డ యొక్క ఆకలి ఏమిటో, తల్లికి తెలుస్తుంది బిడ్డకున్నటువంటి బలహీనత ఏమిటో, తల్లికి తెలుస్తుంది ఆ బిడ్డ యొక్క ఎదుగుదలలో ఉండవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటో అనేటువంటి మాట. అయితే బిడ్డలు చిన్నప్పుడు ఉన్నప్పుడు, ఆ చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లి ఎంతగా సంతోషిస్తూ ఉంటుందో, వారు ఎదిగిన తరువాత ఒక్కొక్క పర్యాయము ఎదిగిన బిడ్డలను చూసి తల్లి బాధపడేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి కదా. మొక్కై వంగనది మ్రోనై వంగున అనేటువంటి ఒక సామెత మనకు కనపడుతూ ఉంది. ఏ చెట్టునైనా కానీ మనం ఇంట్లో పెంచేటువంటి సమయంలో ఒక భూమిలో నాటబడినటువంటి విత్తనము అది మొలకెత్తుతున్నటువంటి క్రమములో, అది ఎదుగుతూ ఉన్నటువంటి క్రమములో ఆ మొక్కగా ఉన్నటువంటి దానికి మనము నీళ్లు పోస్తూ ఉంటాం. చిన్న విత్తనము నాడుతూ ఉంటాం, దాని చుట్టూ పాదు తీస్తూ ఉంటాం, విత్తనము మొలకెత్తడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అది ఎదుగుతూ ఉన్నటువంటి క్రమములో ఎటువంటి పురుగు పట్టకుండా, ఎటువంటి తెగులు రాకుండా ఆ మొక్క ఎదగటానికి అవసరమైనటువంటి సమస్తాన్ని మనం అందిస్తాము. అది ఎదిగే క్రమంలో పిల్లరా, అది బాగా ఏపుగా ఎదగటానికి అడ్డుగా ఉన్నటువంటి చిన్న కొమ్మలైతే ఉంటాయో, లేదంటే ఎండిపోయినటువంటి ఆకులు ఏమైతే ఉంటాయో, లేదా పురుగు పట్టినటువంటి ఆకులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం తీసివేస్తూ ఉంటాం. కానీ మొక్క ఏ రీతిలో ఎదగాలో ఆ రీతిలో మనం దాన్ని పెంచుకుంటాం, అవునా కదా. ఇంట్లో పూల మొక్కలు పెంచేటువంటి వారికి అర్థమవుతూ ఉంటుంది, అడ్డదిడ్డంగా పెరిగినటువంటి మొక్క కొమ్మలను కట్ చేస్తాం. అటు ఇటు బాగా వంగిపోయినటువంటి, ఒకవేళ బాగా ఎదుగుతున్నటువంటి మొక్క వంగిపోతూ ఉంటే ఒక కర్ర నిలబెట్టి దాన్ని ఒక తాడుతో కట్టి ఏపుగా పెరగడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మనం ఇంట్లో పెంచుకునేటువంటి మొక్క విషయంలోనే జాగ్రత్త తీసుకున్నప్పుడు గర్భమున పుట్టిన బిడ్డ విషయంలో తల్లి ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి. చిన్నప్పుడు పిల్లలను చూసి సంతోషపడుతూ ఉంటారు, కానీ వారు ఎదిగిన తర్వాత తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, వారు మాట వినలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, దేవునికి లోబడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తల్లి బయటకు చెప్పుకోలేనటువంటి దుఃఖము హృదయంలో కలిగి ఉంటుందనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే కదా, అవునంటారా కాదంటారా మీరే చెప్పాలా. జన్మనిచ్చినటువంటి తల్లులు, పిల్లలను పెంచి ప్రయోజకులు చేసినటువంటి తల్లులు దీన్ని అనుభవించారా లేదా? ఒక్కొక్కసారి మన హృదయంలో పిల్లల మాట విననప్పుడు, పిల్లలు లోబడలేనప్పుడు, పిల్లలు మనకి ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు, పిల్లలు చెప్పిన పని చేయనప్పుడు, పిల్లలు మనకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఏ తల్లి అయితే ప్రసవ వేదనలో బాధ అనుభవించిందో, బిడ్డను చూసి సంతోషపడి ప్రసవ వేదన మర్చిపోయిందో, పిల్లలు ఎదిగిన తరువాత వారు సరైనటువంటి రీతిలో కనపడలేనప్పుడు
మరలా ఆ యొక్క వేదనని ఆ తల్లి గుర్తు చేసుకుంటూ ఉంది. మరలా ఆ యొక్క వేదన ఆ తల్లి హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది. మరలా ఆ యొక్క వేదన, అరే నా కుమారుడు, అరే నా కుమార్తె నేను ఆలోచించినటువంటి ఆలోచనకు తగినటువంటి రీతిలో కనపడలేకపోతూ ఉన్నారు. వారు ఏ స్థితిలో ఉండాలనుకున్నానో ఆ స్థితిలో ఉండలేకపోతూ ఉన్నారు. వారు ఎంత గొప్పవారుగా ప్రయోజకులుగా జీవించాలనుకుంటూ ఉన్నారో ఆ రీతిలో కనపడలేకపోతూ ఉన్నారు అనేటువంటి ఆలోచన తల్లి హృదయాన్ని ఎప్పుడూ కూడా కదిలిస్తూనే ఉంటుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి వేదన కలగకుండా ఉండాలి అంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి సంతానం ఏదైతే ఉందో ఆ సంతానమును తల్లి చిన్న ప్రాయంలోనే ఎక్కడ పెంచాలి అంటే దేవునిలో పెంచాలని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. పిల్లరా, హెబ్రీ స్త్రీలు కలిగి ఉన్నటువంటి జ్ఞానం ఏమిటంటే, హెబ్రీ స్త్రీలో ఉన్నటువంటి గొప్ప తత్వం ఏమిటంటే, హెబ్రీ స్త్రీలు దైవభక్తి కలిగినటువంటి వారు బిడ్డకి జన్మనిచ్చిన తరువాత వారు ఇంచుమించు పిల్లలకి 2 సంవత్సరములు పాలు ఇచ్చేటువంటి వారు. 2 సంవత్సరములు పాలు ఇచ్చేటువంటి క్రమంలోనే పిల్లలను వారు ఒడిలో పెట్టుకున్నప్పుడు వారికి దేవుని మాటలు బోధించేటువంటి వారంట. వారికి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులను విశదీకరించేటువంటి వారంట. వారు ఎలా ఎదగాలి, వారు ఎలా జీవించాలి, దేవుని పట్ల వారు జీవించే జీవితము దేవుడు వారికి ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని కలగచేస్తూ ఉందో హెబ్రీ స్త్రీలు పిల్లలకి పాలిచ్చేటువంటి సమయంలో చెప్పి పెంచేవారు అనేటువంటి మాట మనకి వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. పిల్లలు నిజమే కదా. నేటి దినాల్లో ఎంతమంది పిల్లలు చిన్నప్పుడు దేవుని మాటలు బిడ్డలకు బోధించగలుగుతూ ఉన్నారు? ఎంతమంది తల్లులు మరి చిన్నప్పుడు సరైనటువంటి క్రమములో బిడ్డలను నడిపించగలుగుతూ ఉన్నారనేది ఈరోజు మదర్స్ డే రోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పెద్దవారు కాబట్టి మరి నెక్స్ట్ జనరేషన్లకైనా కానీ పిల్లలు ఎలా పెంచబడాలి, పిల్లలను దేవునికి మహిమకరంగా ఎలా పెంచాలి అనేటువంటిది తల్లి పిల్లలకు నేర్పించాలి అనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. దేవుని యొక్క వాక్యములో విలాప వాక్యములు 2వ అధ్యాయాన్ని గమనించినప్పుడు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే చక్కటి మాట మనకు కనపడుతుంది. 2వ అధ్యాయము 18వ వచనములో చూడండి ఒక్కసారి విలాప వాక్యములు, ఇర్మియా గ్రంథము తర్వాత ఉన్నటువంటి గ్రంథము విలాప వాక్యాలు ఒక మాట చదువుదాం. చూడండి ఒక్కసారి 2వ అధ్యాయము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. తర్వాత 20వ వచనం 2వ భాగము చదవండి. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున. పిల్లలకు గమనించాలి. ఈ విలాప వాక్యములో ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి మాటలు మనం గమనించగలిగితే యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి మాతృమూర్తుల విషయములలోనూ యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి జన సమూహమును గురించి ప్రవక్త ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తల్లి తన బాధ్యతను విస్మరించింది అనేటువంటి మాట. దేవుడు శ్రేష్టమైనటువంటి ఫలమును నీకు ఇచ్చినప్పుడు, దేవుడు మంచి గర్భఫలాన్ని నీకు అనుగ్రహించినప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించి నీ గర్భములో నుండి నీకు ఒక శిశువును అనుగ్రహించినప్పుడు దేవుని ఉద్దేశం ఒకటి ఉన్నది నీ పట్ల, నీ బిడ్డ పట్ల. దేవుని తలంపు ఒకటి ఉన్నది నీ పట్ల, నీ కుటుంబం పట్ల. దేవుడు ఒక చిత్తము కలిగి ఉన్నాడు, నీ కుటుంబంలో ఒక గొప్ప కార్యము జరిగించాలి అనేటువంటి ఆలోచన. స్త్రీలు ఎప్పుడైతే దేవుని ఉద్దేశాన్ని విస్మరిస్తారో, దేవుని తలంపులు విస్మరిస్తారో, దేవుని చిత్తము ఏమై ఉన్నదో గ్రహించకుండా లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారో ఆ మరుక్షణము ఆ తల్లి తన బిడ్డల విషయంలో వేదన పడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనే మాట వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు పిల్లరా, దేవుడు తల్లి యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. మరిచిపోకూడదు బిడ్డల యొక్క భవిష్యత్తు అనేటువంటిది. భవిష్యత్తు అంటే చాలామంది అనుకుంటారు కదా, లోకములో నా కొడుకు ఇలా ఉండాలి, లేదా లోకములో నా కూతురు ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ
నిజంగా దేవుని వాక్యం మనకేమి జ్ఞాపకం చేస్తూ ఉన్నదంటే ఈరోజు నీ బిడ్డలు దేవునిలో ఎలా నాటబడ్డారు అనేది చాలా ప్రాముఖ్యము. ఈరోజు నీ పిల్లలు దేవునిలో ఎంతవరకు ఎదిగి ఉన్నారు అనేది చాలా ప్రాముఖ్యము. ఈరోజు నీ పిల్లలు దేవుణ్ణి ఎంతవరకు తెలుసుకున్నారు, దేవునిలో వారి జీవితాన్ని ఎలా వారు చూడగలుగుతున్నారు అనేది ఒక తల్లిగా నీవు ఏ రోజైనా ఆలోచించావా అనేది ఒక్కసారి మన హృదయంలోనికి ఈ ప్రశ్న వేసుకుందాం. మదర్స్ డే రోజు ఒకరోజు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఈరోజు మనల్ని టార్గెట్ చేశారనేటువంటి ఆలోచన కాదు. కానీ మదర్స్ డే రోజు ఒక్కసారి మన హృదయాంతరంగంలో దేవుని తలంపులను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఒక శ్రేష్టమైనటువంటి ఫలమునిచ్చినప్పుడు ఆ ఫలమును దేవునికి మహిమకరంగా జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా దేవుడు తల్లి మీద పెట్టాడు. తల్లి బాధ్యత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తండ్రిని గురించి మనం గమనించగలిగితే కుటుంబాన్ని పోషించడం గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి సమయంలో సంపాదన గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అవసరాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అక్కర్ల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ స్త్రీ మాత్రము, తల్లి మాత్రము కుటుంబాన్ని చక్కపరుచుకోవాలి అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది కదా. అందుకే అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అంటాడు కదా. తండ్రి గురించి ఆ మాట జ్ఞాపకం చేయాలి. కుటుంబాన్ని కట్టగలిగేటువంటి జ్ఞానం ఎవరికి ఇచ్చారు అంటే స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు. ఇంటిలో దేన్ని ఎలా వాడుకోవాలి, ఇంటిలో దేన్ని ఎలా సమకూర్చుకోవాలి, దేన్ని ఏ రీతిలో ఉపయోగించాలి అనే జ్ఞానం ఎవరికి ఇవ్వబడిందంటే కేవలం స్త్రీకి మాత్రమే ఇవ్వబడింది. పిల్లలను కూడా ఏ రీతిలో ఏ క్రమంలో నడిపించుకోవాలో కూడా స్త్రీకి మాత్రమే దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. కానీ ఆ తండ్రి విషయంలో పిల్లరా కేవలం బాధ్యతలను గురించి మాత్రమే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. తల్లిదండ్రులు ఎక్కువ పిల్లలు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి మరి వారి అవసరతలు చెప్పుకుంటారా, తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరతలు చెప్పుకుంటారా అంటే తల్లి దగ్గరికే కదా. నాకు తెలిసినంత మటుకు తండ్రి దగ్గర కన్నా తల్లి దగ్గరే వారికి చనువు ఎక్కువ ఉంటుంది. తల్లి దగ్గరే వారికి ప్రతి అవసరత తీర్చబడుతుంది. తల్లి ఆ తండ్రికి తెలియకుండా, యజమానికి తెలియకుండా పిల్లలకు అవసరమైనటువంటి వాటన్నిటినీ కూడా సమకూరుస్తారా లేదా? నిజమే. యజమానునికి తెలియకుండా కూడా, తండ్రికి తెలియకుండా కూడా కొడుకైనా కూతురికైనా ఏది కావాలంటే దాన్ని ఇవ్వగలిగినటువంటిది తల్లి మాత్రమే. తల్లి దాన్ని అలా సమకూరుస్తూ ఉంటుంది. జాగ్రత్త పరురాలు ఒక మాటలో చెప్పాలి అంటే రేపటి గురించి ఆలోచించగలుగుతూ ఉంటుంది, రాబోతున్నటువంటి ఒక నెల గురించి ఆలోచించగలుగుతూ ఉంటుంది. బిడల విషయంలో, కుటుంబ విషయంలో కాదు సుమా, బిడల విషయంలో. బిడలో ఎప్పుడు రాబోతున్నటువంటి పండగకి ఏ బట్టలు వేసుకోవాలో కూడా ఆలోచించగలిగినటువంటిది అవునా కాదా? తల్లే. తండ్రి ఆలోచించడు ఈ బట్టల విషయాల్లో. క్రిస్మస్కి ఏం వేసుకోవాలో ఇప్పుడు నుండే ఏదైనా ఒక 2 నెలల తరువాత ఏదైనా పండగ రాబోతుందంటే ముందుగా పండగలు గుర్తు పెట్టుకునేది కూడా తల్లే. అన్నీ కూడా తల్లే. ఒక మాటలో చెప్పాలి అంటే కుటుంబంలో మూలమైనటువంటి స్తంభం ఏదైనా ఉన్నదా అంటే తల్లి అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గుడారాన్ని మనం గమనించాము అంటే రౌండ్గా వేయబడేటువంటి ఒక టెంట్ మనం గమనించాము అంటే మధ్యలో నిలువుగా పెట్టబడినటువంటి ఒక స్తంభం లాంటిది కనపడుతుంది. ఎత్తైనటువంటి పోలు కనపడుతుంది. చుట్టూ కూడా చిన్న చిన్న స్తంభాల్లా కనపడుతూ ఉంటాయి. దాన్ని గుడారం అంటారు. ఇలా రౌండ్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెంట్లు సమానంగా ఉంటాయి, కానీ వెనకటి దినాల్లో గుడారాలు అలా ఉండేవి కాదు. కానీ మధ్యలో ఎత్తైనటువంటి పోలు ఉంటుంది. కుటుంబ జీవితంలో స్త్రీ ఆ ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తున్నటువంటి ఆ విధానం కనపడుతుంది. జ్ఞానవంతురాలైతే కుటుంబాన్ని అలా నిలబెడుతుంది. మూర్ఖురాలైతే కుటుంబము పూర్తిగా కూడా బిడల జీవితం కావచ్చు, యజమానుని కావచ్చు, సమస్త జీవితాన్ని కూడా పాడు చేసుకోగలుగుతుంది. అది మూర్ఖురాలైతే కుటుంబాన్ని అల్లకల్లోలము చేసుకోగలుగుతుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఈ మాట మనకు కనపడుతూ ఉంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిద్దాం. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 9వ వచన భాగములు అంచాడు కదా. చక్కటి మాట మనకి ప్రసవ వేదన కలగ చేసి కనిపింపక. యెషయా గ్రంథము 66వ అధ్యాయము చదవండమ్మా.
నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానదనా, నేను ప్రసవ వేదన కలగచేసి కనిపింపక మానదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనని నీ దేవుడు అడుగుచున్నాడు. పిల్లలు గమనించండి, నేను ప్రసవ వేదన కలగచేసి కనిపింపక మానదన అంటాడు. ప్రసవ వేదన, వేదన అంటే కేవలము బిడ్డకి జన్మనివ్వటం మాత్రమే కాదు సుమా. చాలామంది అనుకుంటారు ప్రసవ వేదన దేవుడు కలిగించినటువంటిదే, కానీ వేదన అనేటువంటి మాటను మనం గమనించగలిగితే బిడ్డను జన్మించిన తరువాత సందర్భానుసారంగా బిడ్డ జన్మించిన క్రమాన్ని తల్లి జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్కసారి బాధపడుతుందేమో కదా. బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే ఆ ఎబ్బేజుకి తల్లి జన్మనిచ్చినటువంటి సమయంలో ఆ తల్లి తాను పడినటువంటి ప్రసవ వేదనను గుర్తు చేసుకొని దాన్ని మనసులో ఉంచుకొని ఆ వేదన అనేటువంటి మాటను అర్థం వచ్చేటువంటి పేరు ఎబ్బేజ్ అని పెట్టింది కదా. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనం గమనించగలుగుతాం. ఎబ్బేజ్ అనేటువంటి మాటకు అర్థము వేదన. వేదన, ఎబ్బేజ్ అనే మాటకు అర్థము వేదన, అనగా వేదన పుత్రుడు. తాను ప్రసవించేటువంటి సమయంలో తాను పొందుకున్నటువంటి దుఃఖమును బట్టి, తాను కలిగినటువంటి వేదనను బట్టి ఆ తల్లి ఆ యొక్క పేరు పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట మనకు కనపడుతూ ఉంది. అదే సమయంలో మనం గమనించగలిగినట్లయితే ఆ యాకోబు రాహేలుకు జన్మించినటువంటి కుమారుల్లో రాహేలు కూడా మరణించింది బిడ్డకి జన్మనిచ్చి కదా. ఆ బిడ్డకి జన్మనిచ్చి మరణించేటువంటి సమయంలో పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? కుమారునికి యేసేపు తర్వాత పుట్టినటువంటి బిడ్డ బెన్యామిన్ అని. బెన్యామిన్ అనేటువంటి పేరేమో యాకోబు పెట్టాడు. యాకోబు రాహేలుకి జన్మించినటువంటి సంతానములో తల్లి పెట్టినటువంటి పేరు బెనోని కదా. బెనోని. బెనోని అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే నా దుఃఖపుత్రుడు, నా దుఃఖపుత్రుడు. ఆది కాండము 35వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ మాటలు మనం గమనించగలిగితే అక్కడ ఆ రాహేలు కుమారుడికి జన్మనివ్వబోయేటువంటి సమయంలో ఎంతో వేదన పడుతుంది. ఆ దుఃఖము, వేదన, రోదన ఆ యొక్క రాహేలు యొక్క హృదయంలో కనపడుతూ ఉంది. మంత్రసాని అంటూ ఉన్నది కదా, ఇదిగో నీకు కుమారుడు పుట్టాడు అనేటువంటి మాటను మంత్రసాని చెప్పినటువంటి సమయంలో కుమారుని రాహేలు చేతులోనికి తీసుకుని బెనోని అనే పేరు పెట్టి మరణించింది. ఆది కాండంలో మనం గమనించగా ఆ పేరు పెట్టి మరణించింది. ఆ మాటకు అర్థం ఏమిటంటే నా దుఃఖపుత్రుడు అనే అర్థము అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత ఆ యాకోబు బెన్యామీను అనేటువంటి ఆ పేరుగా బెనోని అనేటువంటి పేరును బెన్యామీనుగా మార్చినట్లుగా వాక్యం మనకి అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే కదా. బైబిల్ గ్రంథములు మనం గమనించగలిగినట్లయితే ప్రసవ వేదన గురించి మనకు కనపడుతూ ఉంది. అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఈ 9వ వచనంలో నేను ప్రసవ వేదన కలగచేసి కనిపింపక మానెదనా అంటాడు కదా. దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఈ వేదన అంటే కేవలము బిడ్డకు జన్మనిచ్చేటువంటి సమయంలో కలుగుతున్నటువంటి వేదన మాత్రమే కాదు, కానీ దేవుడు కృపచేత ఇవ్వబడినటువంటి పిల్లలను పెంచి ప్రయోజకులుగా చేసేటువంటి క్రమంలో కూడా తల్లి హృదయంలో వేదన కలిగి ఉంటుంది కదా. ఒక్కొక్కసారి బిడ్డలు అనుకున్నటువంటి రీతిలో వారికి మంచి భవిష్యత్తు దొరకనప్పుడు ఎంతో దుఃఖముతో కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటుంది కదా. ప్రార్థించేటువంటి తల్లులైతే ఆ బిడ్డల భవిష్యత్తు కొరకు కన్నీరు కారుస్తూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. అయ్యో ఎక్కడున్నటువంటి పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, నా పిల్లలు ఎదగలేకపోతూ ఉన్నారు. అయ్యో ఎక్కడో ఉన్నటువంటి పిల్లలు బలపడుతూ ఉన్నారు, నా పిల్లలు బలపడలేకపోతూ ఉన్నారు. వారు బాగా చదువుకుంటూ ఉన్నారు, నా పిల్లలు బాగా చదవలేకపోతూ ఉన్నారు. వారికి అన్నీ ఉన్నాయి, నా పిల్లలకు అన్నీ లేవు. ఎందుకంటే తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటుంది. అవునా కదా? కోరుకోదా? తల్లి ఎప్పుడైనా కానీ తన బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటుందా లేదా? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి యొద్దకు వచ్చి జబదయి కుమారుల గురించి తల్లి అనేటువంటి సలోమి అడుగుతుంది యేసు ప్రభువారితో, అయ్యా మరి నీ రాకడ సమయంలో నీ రాజ్యంలో మరి నా 2 కుమారులు ఒకరు కుడివైపు ఇంకొకరు ఎడమవైపును కదా ఉండాలని అడిగిందా లేదా తల్లి? తల్లి హృదయం ఎప్పుడూ కూడా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుతూ ఉంటుంది. యేసు ప్రభువారిని కూడా సలోమి కోరింది తన 2 కుమారుల విషయంలో. ఆ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. ఈరోజు నీ పిల్లలు ఉన్నతమైనటువంటి
స్థితిలో ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి క్రమంలో నీవు కలిగి ఉన్నటువంటి ఆలోచన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు లోకానుసారంగా ఆలోచించి లోకంలోనికి వెళ్ళిపోయి ఒక తల్లిగా నీ బిడ్డ కొరకు వేరే వేరే మార్గాలు ఎంచుకున్నావు అంటే అది నీ బిడ్డల జీవితానికి పతనానికి కారణం కావచ్చేమో, కానీ నీ బిడ్డలను దేవుని పాదాలు చెంతపెట్టి, ఇదిగో ప్రభువా, నీ చిత్త ప్రకారంగా నీవు అనుగ్రహించినటువంటి కుమారులు నీ ప్రణాళికలో వీరికి ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తు నువ్వు అనుగ్రహించని ప్రభువాని నీ బిడ్డలను దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని ఇస్తూ ఉంచాడు. ఎబేజు ప్రార్థన చేశాడు కదా, ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవా యొద్దకు వచ్చి ప్రార్థన చేశాడు. తల్లి బహుశా ప్రార్థన నేర్పించుండొచ్చేమో, ఎలా ప్రార్థన చేయాలి ఎదుగుదల క్రమంలో, ఎలా ఉన్నతమైనటువంటి స్థితి పొందుకోవాలి ఎదుగుదల క్రమంలో అనేటువంటి ఆలోచన గమనించగలిగితే ఎబ్బేజు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒకటి, నీవు నన్ను ఆశీర్వదించని అడిగాడు. రెండు, నా సరిహద్దు విశాలపరచమని అడిగాడు. మూడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమని అడిగాడు. నాలుగోది, ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించని అడిగాడు. ఆ దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నీవు నీ పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పించు. ఆ ప్రార్థన చేత నీ పిల్లలు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును పొందుకుంటారు. ఈరోజు నువ్వు నీ బిడ్డలకు ఏం అందించాలి అంటే ప్రార్థన చేయటము నువ్వు నేర్పించాలి. లోకములో తప్పులు చేయటము కాదు సుమా. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే స్కూల్కి వెళ్ళిపోయినటువంటి పిల్లలు ఇంటికి వచ్చినటువంటి సమయంలో, మమ్మీ ఈరోజు నాకు ఒక పెన్సిల్ దొరికింది అంటాడు. ఇదిగో ఈరోజు నాకు ఒక రబ్బర్ దొరికింది అంటాడు. ఇంటికి వచ్చినటువంటి పిల్లలు స్కూల్లో నుంచి ఏదైనా తీసుకుని వచ్చి తల్లికి అప్పగించారనుకో, ఇది నాకు దొరికిందని చెబితే స్కూల్లో తల్లి అనాలి కదా, నిజమే నాన్న, రేపు ఇంకా ఏం దొరుకుతాయో చూసిరా అంటారా? లేదా దొరికింది ఎవరిదో ఇచ్చేసిరారా అంటారా? అంటారా? నిజంగా అంటారా? యథార్థంగా దొరికింది ఏదైనా కానీ తిరిగి వెళ్ళి ఇచ్చేసిరానని అంటారా? అంటే చాలా సంతోషమే. నీ బిడ్డలు ఎప్పుడూ కూడా మరి బయట ఏది దొరికినా కానీ వాళ్ళు తిరిగి ఇచ్చేయగలిగినటువంటి స్థితిలో ఉండగలుగుతారు. పర్వాలేదు నాన్న, దేవుడే ఇచ్చాడు, దాచుకుంటారా? ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే, ఏదైనా దొరికిందనుకో, అరే నిజం, ఆ దేవుడు ఇచ్చారా నీకు అనే తల్లులు అంటారా? అలా ఎవరు అనరు. నిజమే కదా. ఏ వస్తువు నీది కాదని, ఏదైనా కానీ నీది కానిది ఏదైనా ఉన్నదా అంటే అది తిరిగి మరలా అప్పగించేటువంటి స్థితిలో పిల్లలను పెంచగలిగినటువంటి తల్లులు ధన్యులు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారు బాల్యంలోనే తప్పు మార్గము మంచి మార్గము ఏదో కూడా తెలుసుకోగలిగినటువంటి స్థితి వారు కలిగి ఉన్నది కాబట్టి తల్లి వారిని ఆ మార్గంలో నడిపించాలి. ఏది మంచో ఏది చెడో ఈ మదర్స్ డే రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. తల్లులు మీ పిల్లలకి నేర్పించవలసింది ఏమిటంటే, వారి బాల్య దినముల యందే వారి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట్లు మీరు నేర్పించాలి. మంచి చెడుల విచక్షణ మీరు నేర్పించాలి. పెద్ద అయిన తర్వాత పిల్లల విషయంలో బాధపడటం వలన ప్రయోజనం లేదు, కానీ నీవు చిన్న ప్రాయంలోనే నీ బిడ్డలను మంచి మార్గంలో నడిపించగలిగినట్లయితే పెద్ద అయినప్పుడు వారి విషయంలో మీరు సంతోషిస్తారు. వారు మిమ్మల్ని వృద్ధాప్యంలో శ్రేష్టమైనటువంటి రీతిలో కనిరప్పులలాగా మిమ్మల్ని కాపాడుకుంటారు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చిన్నప్పుడు మీ పిల్లలను మంచి మార్గంలో మీరు పెంచితే మీరు పెద్దవారైన తర్వాత, మీరు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత మీ పిల్లల యొక్క కనుగుడ్లుగా మీరు మారతారు. కనురెప్పల వలె మీ పిల్లలు మిమ్మల్ని సంరక్షించుకుంటారు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ చాలామంది నేటి దినాల్లో గమనించగలిగితే తల్లిదండ్రులు చెడు మార్గంలో నడిచి పిల్లలు మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఉంటారు. తల్లి అయినా తండ్రి అయినా దేవుని మార్గంలో లేనప్పుడు పిల్లలు దేవుని మార్గంలో ఉండాలని కోరుకున్నంత మాత్రాన పిల్లలు దేవుని మార్గంలో నిలబడలేరు. పిల్లరా, తల్లి ఏమి చేస్తూ ఉందో పిల్లలు దాన్ని అనుకరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. తల్లి యొక్క హావభావాలు ఎలా ఉన్నాయో, తల్లి యొక్క వేషధారణ ఎలా ఉందో, తల్లి యొక్క మాట తీరు ఎలా ఉందో, తల్లి యొక్క ప్రవర్తన ఎలా ఉందో, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ శాతము కూడా పిల్లలు తల్లిని అనుసరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. తల్లి యొక్క ఆలోచన విధానాన్ని పిల్లలు కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం గమనించగలిగితే 100కి 75% ప్రియులారా ఇంటిలో ఉన్నటువంటి వాతావరణమే పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఒక 25% బయట ప్రపంచంలో వాతావరణము పిల్లలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇంట్లో నుంచి పిల్లలు బయటకు వెళ్ళారనుకోండి, చదువుకోవడానికి స్కూల్కైనా కావచ్చు,
కాలేజ్కైనా కావచ్చు, ఉద్యోగాలకైనా కావచ్చు, వారు పిల్లలైనా యవనస్తులైనా వారు సమాజంలోనికి వెళ్ళినప్పుడు 25% సమాజంలో పరిస్థితులు వారిని ప్రభావితం చేస్తే 75% ఇంటిలో ఉన్నటువంటి తండ్రి తల్లి బిడ్డలను ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈరోజు నీ పిల్లలు మంచి మార్గంలో ఉండాలి అంటే అది మీ ఆలోచన మీద ఆధారపడి ఉన్నది, అది మీ తలంపుల మీద ఆధారపడి ఉన్నది, అది మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నది, అది మీరు పిల్లలను పెంచే ఆలోచన కలిగి ఉన్న విధానం మీదే ఆధారపడి ఉన్నది అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఒకానొక సమయంలో మీరు దుఃఖపడకుండా ఉండాలి అంటే ఈరోజు నీ పిల్లలు నువ్వు శిక్షించినా పర్వాలేదు, ఈరోజు నీ పిల్లలు నువ్వు గద్దించినా పర్వాలేదు, ఈరోజు నీ పిల్లలు నువ్వు దండించినా పర్వాలేదు, కానీ వారిని మంచి మార్గంలో నడిపించడమే దేవుని ఉద్దేశము, దేవుని తలంపు, దేవుని ప్రణాళిక అనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. అందుకే ఇక్కడ అంచాడు కదా, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. భక్షించుట తగునా అంటే మరిచిపోతూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో తల్లి బిడ్డ యొక్క భవిష్యత్తును, బిడ్డ యొక్క ఉన్నత ఎదుగుదలను మర్చిపోయినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే బాలుడైనటువంటి సమూయేలు విషయంలో అన్న కలిగినటువంటి ఆలోచన, గర్భఫలము లేక సుదీర్ఘ కాలము వేదన పడింది. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన సూటిపోటు మాటల చేత ఆమె హృదయం ఎంతో వేదనకు గురైంది. గర్భఫలము కొరకు అనేకమైనటువంటి స్థలములో దర్శించింది, దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసింది గర్భఫలము కొరకు. మొదటి సమూయేలు గ్రంథములో మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. విరిగి నలిగినటువంటి హృదయంలో దేవుని యొద్ద నుండి గర్భఫలాన్ని పొందుకోవడానికి ఆమె గోజాడినటువంటి సమయంలో పిల్లరా, దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చక్కటి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే దేవుడు అనుగ్రహించినటువంటి గర్భఫలాన్ని తీసుకొని ఆ హన్న తిరిగి వెళ్ళిపోలేదు, కానీ తాను దేవుని సముఖంలో ఏ మొక్కుబడైతే చేసుకుందో, ఆమె దేవుని ఎదుట ఏ ఆలోచన అయితే కలిగి ఉందో ఆ ఆలోచన అంతటినీ కూడా నెరవేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. చాలామంది పిల్లల విషయాల్లో మురుక్కుంటూ ఉంటారు, అవునా కాదా? తల్లులు మీరే చెప్పాలా? కొన్ని మురుకుబళ్ళు కనపడుతూ ఉంటాయి పిల్లల విషయాల్లో. మేము అదే, నా పిల్లలకి జ్వరం వచ్చినా కానీ, దగ్గు వచ్చినా కానీ, బలహీనతలు వచ్చినా కానీ, లేదా వాళ్ళు మంచి ప్రయోజకులైనా కానీ అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని అనుకుంటారా లేదా? కానీ అనుకున్నప్పుడు దాన్ని చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యము. అనుకోకపోతే పర్వాలేదు, కానీ ఒకవేళ ఏదైనా అనుకున్నప్పుడు అది నీ బిడ్డల యొక్క జీవితం మీద దేవునితో చేసుకున్నటువంటి ఒప్పందము, దేవునితో చేసినటువంటి ఒడంబడిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ హన్న దేవునితో ఒక మొక్కుబడి కలిగి ఉన్నది. దేవుడు గర్భఫలాన్ని ఇస్తే తిరిగి ఆ గర్భఫలాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తాను అనేటువంటి మాట, దేవునికి సమర్పిస్తాను అనేటువంటి మాట, తాను ఏదైతే మొక్కినదో ఆ మొక్కుబడి నెరవేర్చుకునేటువంటి సమయంలో సమూయేలు పాలు విడిచిన దినము ఆ సమూయేలును దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఏలీ ప్రవక్తకి అప్పగించి విడిచి వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చినంటాడు కదా. తన తల్లి అంటాడు. ప్రతి సంవత్సరము కూడా వస్తుంది కుమారుని దగ్గరికి, కానీ కుమారుని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోలేదు. కుమారుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. ప్రతి సంవత్సరము కూడా బలి అర్పించడానికి దేవాలయానికి వచ్చినప్పుడు తన కుమారుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, తన కుమారుడు దేవాలయంలో ఉన్నాడని ఏటేటా కూడా ఒక క్రొత్త అంగీని తీసుకుని వచ్చి కుమారునికి ఇచ్చేది. ఆ రోజు కుమారునితో సంతోషంగా గడిపేది, మరలా తిరిగి వెళ్ళిపోయేది. మరలా బలి అర్పించేటువంటి దినమున మరలా కుమారుని ఎదుకు వచ్చేది, మరలా క్రొత్త అంగీ తీసుకొచ్చేది, సంతోషముతో కుమారునితో గడిపేది, మరలా తిరిగి వెళ్ళేటువంటిది. కారణం ఏమిటంటే ఆ తల్లికి కుమారుని మీద ప్రేమ లేదా? 300 సంవత్సరంలో 365 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే తల్లి బిడ్డతో గడుపుతూ ఉంది. మిగిలినటువంటి రోజులందరూ కూడా మిగిలినటువంటి రోజుల్లో ఆ తల్లి ఆ కుమారుని ప్రేమించలేదా? ఆ కుమారునికి తల్లి జ్ఞాపకం రావట్లేదా అంటే నిజంగా పిల్లరా, ఆ తల్లి పాలిచ్చేటువంటి సమయంలోనే సమూయేలుకు నేర్పించింది తాను ఎక్కడ పెరగాలి అనేటువంటిది. ఆ పాలు మానిపోయేంత వరకు కూడా అన్న యొక్క ఒడిలో పెరిగినటువంటి వాడు సమూయేలు. ప్రియులారా, అమ్మ యొక్క ప్రేమ ఏంటో తెలిసినటువంటి వాడు కదా.
మనం గమనించగలిగితే పాలు ఇచ్చేటువంటి క్రమంలోనే సమూయేలు తల్లి ప్రేమ ఏంటో తిరిగినటువంటి వాడు, తల్లి పాలు తాగి పెరిగినటువంటి వాడు. పాలు మానిన తర్వాతే కదా సమూయేలుని దేవాలయంలో విడిచి వెళ్ళింది. వాక్యములు మనం గమనించగలిగితే తల్లి ప్రేమను చూచినటువంటి కుమారుడైనప్పటికీ కూడా ఆ తల్లి కుమారునికి చెప్పినటువంటి మాట ఏమిటంటే, తాను దేవునితో ఏ నిబంధన కలిగి ఉన్నదో, దేవుని సన్నిధిలో ఆ కుమారుడు ఎలా పెరగాలో ఆ పెరిగేటువంటి క్రమాన్ని తల్లి కుమారునికి జ్ఞాపకం చేసింది చిన్నప్పుడు కదా. అందుకే నేను మీకు జ్ఞాపకం చేశాను, హెబ్రీ స్త్రీలు కలిగి ఉన్నటువంటి జ్ఞానం ఏమిటంటే, వారి తత్వం ఏమిటంటే, వారు పాలు ఇచ్చేటువంటి సమయంలోనే దేవుని గురించినటువంటి మాటలు బిడ్డలకు బోధించేటువంటి వారు ఎలా పెరగాలి, వారు దేవునిలో ఎలా ఉండాలో పెరగాలి అనేది తల్లి బోధించేది. కాబట్టి సమూయేలు కూడా దేవుని సన్నిధిలో పెరిగాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే కదా. ఊహ తెలియనటువంటి కుమారుడు అనుకుందాం, చిన్న ప్రాయంలో అంటే ఇంచుమించు 3 సంవత్సరాల పిల్లవాడిని దేవాలయంలో విడిచి వెళుతూ ఉన్నప్పుడు కుమారుడు వెనకబడాలి కదా, అమ్మ అమ్మని కేకలేసుకుంటూ పరిగెత్తాలి కదా. మరి ఆ తల్లి కూడా లేక పుట్టినటువంటి కుమారుడి కదా, పేగు బంధము కదా, ఆ తల్లి పేగు మరి తల్లడిల్లాలి కదా, ఆ కుమారుని కొరకు అంగలార్చాలి కదా. చూడడానికి కనీసము వారానికి ఒక్కసారైనా రావాలిగా, అవునా కాదా? మన మాటలు అనుకుందాం. ఈరోజు మనము పిల్లలు తీసుకెళ్ళి హాస్టల్లో వేసామనుకోండి, తల్లి ఊరుకుంటుందా? సాయంత్రం అవ్వగానే ఉదయం హాస్టల్లో వదిలిపెట్టి వచ్చామంటే సాయంత్రం కానీ ఎట్టుందో ఒకసారి ఫోన్ చేయంటామా లేదా? అవునా కాదా? ఉదయం ఎక్కడికైనా హాస్టల్లో విడిచిపెట్టాము అంటే హాస్టల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చామో లేదు వెంటనే ఫోన్ చేసి అన్నం తిన్నావా, ఎట్టున్నావు, ఏంటి అనేది రోజు ఒక్కసారి అడుగుతామా లేదా? ఏమో చెప్పాలి. దూరదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు, మీరు ఒక్కరోజైనా పిల్లలతో మాట్లాడుకుని ఉంటారా? దూరదేశాల్లో ఉన్నటువంటి తల్లులు చెప్పాలి, పిల్లలతో ఎవరైతే ఉంటారా? ఉండరు కదా, ఉండలేరు. రోజు మాట్లాడారు, వీడియో కాల్ మాట్లాడాలా, మామూలు కాల్ మాట్లాడాలా, ఏదో ఒక టైంలో పిల్లలతో మాట్లాడాలా, మెసేజ్ అన్న చూడాలా. వాళ్ళతో మాట్లాడకుండా తండ్రి ఉండలేరు కదా. మరి అన్న ఎలా ఉండగలిగింది? దేవుని వాక్యములు మనం గమనించగలిగితే చిన్నపిల్లవాడే 3 సంవత్సరములు ప్రాయం కలిగినటువంటి వాడే పిల్లవాడిని విడిచి ఎలా తల్లి ఉండగలిగింది? తల్లిని విడిచి పిల్లవాడు ఎలా ఉండగలిగాడు అంటే, ఆ తల్లి ఆ ఒడిలో ఉన్నప్పుడు బాలుడికి నేర్పినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు, ఆ బాలుడు ఎలా ఎదగాలి, ఎక్కడ ఎదగాలనే మాటలు ఆ పిల్లవాని యొక్క మనసులో నాటబడ్డాయి. కాబట్టి ఆ పిల్లవాడు దేవుని మందిరంలో ఎదగడానికి ఇష్టపడ్డాడు అంటాడు. నిజమే. ఒక్కొక్కసారి మనం గమనించగలిగితే వాక్యములు చాలా మర్మాలు మనకు కనపడుతూ ఉంటాయి. దాన్ని మనం అర్థము చేసుకోలేం. ఆ అర్థము చేసుకోగలిగినటువంటి జ్ఞానం మనకు లేదు. ఎందుకంటే మనము లోకములో బ్రతుకుతున్నటువంటి వారము, మనము లోకాన్ని ప్రేమించి లోక ఆశలతో బ్రతుకుతున్నటువంటి వారము. కాబట్టి దేవుని ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యము కానీ, దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి తలంపులు కానీ మనం ఎన్నడూ కూడా గ్రహించలేమనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు తిమోతిని గురించి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా. విశ్వాసమును గురించి మనం గమనించగలిగితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో తన తల్లి అయినటువంటి యునోకాలోను తన అవ్వ అయినటువంటి లోయలోను జ్ఞాపకం చేసినటువంటి మాట. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. 5వ వచనము చివరి భాగాన్ని గమనించగలిగితే అక్కడ మంచి మాట, విశ్వాసాన్ని గుర్తించినటువంటి తిమోతిలో విశ్వాసాన్ని గుర్తించిన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకాలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు కదా. విశ్వాసము. ఈరోజు నీ పిల్లలను నువ్వు చూసినప్పుడు గర్వపడాలి. ఎక్కడ గర్వపడాలి అంటే, నీ పిల్లలకి లోకములో ఉన్న దాన్ని చూసి నువ్వు గర్వపడడం కాదు, కానీ నిజంగా నా పిల్లలు ఈరోజు దేవుల్లో ఉన్నారని నువ్వు గర్వపడాలా. ఈరోజు నీ పిల్లలు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నారని నీవు సంతోషించాలా. నా పిల్లలకి దేవుని మీద విశ్వాసం ఉందనేటువంటి ఆలోచన నీ హృదయంలో కలిగినప్పుడు ఇక నా ధైర్యం అన్నమాట, ఎక్కడ లేని ధైర్యము, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకున్నాడు. ఎందుకంటే నా బిడ్డలు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, నా పిల్లలు దేవుని మీద ఆధారపడ్డారు. నా పిల్లలు ధనం మీద ఆధారపడాల. ధనం అనేటువంటిది ఏంటంటే ఈరోజు నీ చేతిలో ఉంటుంది, రేపు ఇంకొకటి చేతిలో ఉంటుంది. అవునా కాదా? ఈ డబ్బులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దురాలోచన మనం గమనించగలిగితే అది ఎక్కడ స్థిరత్వాన్ని కలిగి ఉండదు సుమా.
ఈరోజు నీ చేతిలో ఉన్నటువంటి ధనము రేపొద్దున ఇంకొకటి చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు నీ చేతిలో పెట్టబడినటువంటి ధనం ఏదైతే ఉందో రేపటి దినాన్ని మనం గమనించగలిగినట్లయితే అది ఏ రూపానైనా కానీ నీ దగ్గర నుండి ఆ ఖర్చు రూపంలో అది బయటకు వెళ్ళేటువంటిదే కానీ అది స్థిరముగా నీ వద్ద నిలబడేటువంటిది కానే కాదు. మనం సంపాదించేటువంటి సంపాదన ఏది మన ఎదుట స్థిరత్వాన్ని కలిగి ఉండదు. కానీ ఏదైనా స్థిరంగా మన జీవితంలో ఉన్నదంటే అది దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము, అది దేవుడు పంచినటువంటి ప్రేమ, అది దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య జీవము తప్ప ఈ లోకములో నీ జీవితంలో ఏది స్థిరమైనటువంటిది కాదంటాడు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు తిమోతిలో చూసినటువంటి మాట ఏమిటంటే, ఈరోజు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని నేను చూచాను. నీ అయినటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి యునేకాలోను ఏ విశ్వాసాన్ని అయితే చూస్తూ ఉన్నానో ఈరోజు 3వ జనరేషన్లో కూడా అదే విశ్వాసాన్ని చూస్తూ జనరేషన్స్ మారుతూ ఉన్నాయి కదా. అవ్వలో ఉన్నటువంటి విశ్వాసము, ఆ కూతురులో ఉన్నటువంటి విశ్వాసము, కొడుకులో ఉన్నటువంటి విశ్వాసము ఈరోజు చెప్పగలమా? ఈరోజు ఆ విశ్వాసాన్ని మనం చెప్పగలమా? ఆ భక్తి జీవితాన్ని మనం చెప్పగలమా? పూర్వము తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి విశ్వాస జీవితము, భక్తి జీవితము కుమార్తెల్లో కనపడవచ్చు. మరి అదే భక్తి జీవితం, అదే విశ్వాస జీవితము, అవ్వలో ఉన్నటువంటి విశ్వాసము ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చెప్పగలమా? చెప్పలేం. ఆ విశ్వాసాన్ని మనం కనుగొనలేం, ఆ ప్రేమను మనం కనుగొనలేం, ఆ వ్యక్తిత్వాన్ని మనం కనుగొనలేం, ఆ యొక్క మరి ఆ దైవత్వ సంబంధమైనటువంటి ఆలోచనలు కనుగొనలేం. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఏదైనా ఉన్నదంటే ధనమునకు సంబంధించినటువంటి ఆలోచన తప్ప దైవానికి సంబంధించినటువంటి ఆలోచన లేదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం గమనించగలిగితే మీరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మీరు గమనించండి, బుక్ స్టాల్స్లో అధికంగా దొరికే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అంటే 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో అంటాడు 30 రోజుల్లో డబ్బును సంపాదించడం ఎలా. మీరు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో గమనించండి, ఈ బుక్స్ మీకు కనపడతాయి. 30 రోజుల్లో ఒకటి నువ్వు లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎలా ఉంటుంది, 30 రోజుల్లో నువ్వు డబ్బును సంపాదించడం ఎలా కూడా నీకు నేర్పించబడుతుంది. ఈ లోకంలో మనం గమనించగలిగితే అతి తక్కువ సమయంలో డబ్బు ఎలా సంపాదించాలో నీకు లోకము నేర్పుతుందేమో కానీ నీవు దేవుల్లో ఎదగటం ఎలాగో ఏ తల్లి నేర్పించలేకపోతుంది. ఇదే బహు దుర్భరమైనటువంటి ఆలోచన, బహు వేదనకరమైనటువంటి ఆలోచన. ఇదే పిల్లర మనం గమనించగలిగితే ఈరోజు తల్లి తన బిడ్డ జీవితాన్ని దేవుల్లో చూసుకోలేకపోతుంది కానీ లోకంలో చూడడానికి ఇష్టపడుతూ ఉంది. అలా ఆలోచన కలిగినటువంటి తల్లి ఒకరోజు దుఃఖపడుతుంది, ఒకరోజు దుఃఖపడుతుంది. ప్రసవ వేదన నీకు ఎంత దుఃఖము కలిగిస్తూ ఉంటుందో, నీ పిల్లలు ఎదుగుతున్నటువంటి క్రమంలో, నీకు దూరం అయిపోతున్నటువంటి క్రమంలో అంతకు మించినటువంటి దుఃఖాన్ని అనుభవించబోతూ ఉన్నావు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది పిల్లలు. నిజమే కదా. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదివినటువంటి వాక్యములో ఆ మాటలు మనకు అక్కడ కనపడుతూ ఉన్నాయి. మనం గమనించగలిగితే చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే అక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి 15-16 వచనాల్లో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటాడు కదా. ఎంత చక్కటి మాట. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు తల్లి తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుస్తుందనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంది. నిజమే. ఎక్కడ మర్చిపోతుందంటే దేవునిలో పెంచడం మర్చిపోతూ ఉన్నారు, లోకములో పెంచడము నేర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు నీ పిల్లలు నీవు దేవునిలో చూడలేకపోతూ ఉన్నావు. ఈరోజు నీ పిల్లల ఎదుగుదల దేవునిలో కనపడలేనటువంటి స్థితిలో కనపడుతూ ఉంది. నిజమే కదా. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సమయంలో దేవుని మందిరంలో ఉన్నటువంటి బిడ్డలను నిలబెట్టి ఒక్కసారి ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథాల పేర్లు చెప్పమంటే ఎంతమంది చెప్పగలుగుతారు? ఏనన్నా అందరూ చెబుతారంటారా? అదే ఏదైనా ఒక గ్రంథం చెప్పగలుగుతారా? ఈ మధ్య డానీ ఆత్మఫలాలు నేర్చుకున్నాడు, తోరా నేర్చుకున్నాడు. ఇప్పుడు డానీకి వచ్చింది ఏదైనా ఉందా అంటే తోరా చెప్పమంటే ఈజీగా చెప్పేస్తాడు. చూడండి ఇప్పుడు చెబుతాడు. చెప్పు నాన్న, తోరా చెప్పు. వెరీ గుడ్. చూసారా, తోరా గురించి చెప్పేశాడు డానీ. ఆత్మఫలం గురించి చెప్పినానా? ఫలం
చెబుతాడు అది కూడా చెబుతా. వీటన్నిటిని కలిపి ఏమంటారు నాన్న? ఆత్మఫలం అంటారు. వెరీ గుడ్. ఇప్పుడు డానీ చెప్పాడు. అదే మన సంఘంలో యవ్వనస్తులను నిలబడి చెప్పమానండి. తల్లిదండ్రులు ఈ మోహన్ గారు ఇంకొక అడుగు ముందుకేసారు. ముందు తల్లిదండ్రులు చెప్పమానండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. నిజమే కదా? నిజమే. మీరు అన్న మాటగా అదే అక్షరం. ఈరోజు కనీసం తల్లిదండ్రుల్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పమంటే చెప్పలేరు. ఎందుకంటే ఆ ఆలోచన లేదన్నమాట. ఆ ఆలోచన విధానం లేదు. తల్లిలో ఆలోచన లేదు, తండ్రిలో ఆలోచన లేనప్పుడు పిల్లల్లో నుంచి ఎక్కడ ఆలోచన పుట్టుకొస్తుంది? వారు ఎక్కడ నేర్చుకోగలుగుతారు? ఎక్కడ జ్ఞానమును సంపాదించుకోగలుగుతారు? ఈరోజు లోకములో ఏది కావాలో ఆలోచించగలుగుతున్నారు, కానీ దేవునిలో నీకేది కావాలో ఆలోచించలేకపోతూ ఉన్నారు. నీకు ఏది క్షేమం అంటే దేవుని సన్నిధిలో సంతోషము కలదా, లోకములో సంతోషము కలదా అంటే లోకములో సంతోషాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు, కానీ దేవునిలో సంతోషాన్ని ఎత్తుకోలేకపోతూ ఉన్నారు కదా. ఈ దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని వాక్యము సెలవిస్తూ ఉండగా ఆ సంతోషాన్ని, ఆ క్షేమమును, ఆ ఆశీర్వాదాన్ని ఎంతవరకు ఈరోజు నీ బిడ్డల జీవితంలో దేవుని సముఖములో నీవు చూడగలుగుతున్నావు అనేటువంటి ఒక ప్రశ్న ప్రతి తల్లి హృదయంలో వేసుకోవాలనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మదర్స్ డే రోజు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, మొదటిగా మీరు నేర్చుకోవాలి, రెండోదిగా మీరు మీ పిల్లలకు నేర్పించాలి. వారి భవిష్యత్తు దేవునిలో ఉండేటట్లుగా చూడాలి. కానీ ఈరోజు లోకములో నీవు ఏది చూడాలన్నా కానీ అది ఒకానొక సమయంలో వారి ఎదురు నుండి తీసివేయబడుతుంది. ఈరోజు నువ్వు వారికి విద్యను అందిస్తావు, కానీ ఒకానొక సమయంలో వారి విద్యకు తగినటువంటి ప్రతిఫలాన్ని వారు చూడలేరు. వారు ఏమైతే చదువుకున్నారో, ఏ ఉద్యోగం అయితే చేయాలనుకుంటూ ఉన్నారో, ఒకానొక సమయంలో ఉద్యోగాలు కూడా లేనటువంటి పరిస్థితి కూడా రాబోతున్నటువంటి దినములు కూడా కనపడుతూ ఉన్నాయి. ధనాన్ని నమ్ముకున్నటువంటి వాడు దాని చేతే నాశనము చేయబడతాడు. దేవుని నమ్ముకున్నటువంటి వాడు ఎక్కడ నాశనం కాలేదు సుమా. ధనమును నమ్ముకున్నటువంటి వాడు, లోకాన్ని నమ్ముకున్నటువంటి వాడు వ్యర్థుడైపోయాడేమో, నాశనమయ్యాడేమో, కానీ దేవుని నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడూ కూడా ఆ స్థితిలో లేడు. అతన్ని ఎప్పుడు కూడా దేవుడు నిలబెడతాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఎప్పుడైనా కానీ మనము మన కుటుంబ జీవితాలు ఎల్లప్పుడూ ఎల్లవేళలా కూడా దేవుని సముఖంలో ఉండాలి, దేవుని జ్ఞానంలో ఉండాలి, దేవుని తలంపుల్లో ఉండాలి అనేటువంటి మాటను ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. దేవుని వాక్యంలో మూడురాలు తన ఇల్లు ఓడ పెరుకునేటువంటి మాటలు ఒక్క మాట గమనించగలిగితే మనందరికీ తెలుసు, చెడ్డ స్వభావం కలిగినటువంటి తల్లిని గురించి మాట్లాడాలి అంటే అతల్య మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటి తల్లిగా కనపడుతూ ఉంటుంది. తన కుమారుడైనటువంటి అహజ్యాను దేవునికి మహిమకరంగా పెంచవలసినటువంటి తల్లి చెడు మార్గంలో నడిపించింది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటాయి. పిల్లవాడు తప్పిపోతూ ఉన్నప్పటికీ కూడా తప్పుడు మార్గంలోనికి తల్లి ప్రోత్సహించింది, కానీ మంచి మార్గంలోనికి ఆ తల్లి ఆ యొక్క కుమారుని నడిపించలేదు. అతడు తన 42వ ఏట యూదులకు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. దేవుని వాక్యములు మనం గమనించగలిగితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనపడుతుంది. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చును గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. చూడండి, చాలా మా పిల్లలకు గమనించండి. ఈ వాక్యాన్ని గమనించగలిగితే రాయబడినటువంటి మాట, అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను అనే మాట కనపడుతూ ఉంది కదా. తల్లి నేర్పించింది చెడు ప్రవర్తన విషయంలో. మంచి మార్గంలో నడిపించలేదు, కానీ చెడ్డ మార్గంలో నడిపించింది. 42వ సంవత్సరంలో ఇతడు రాజయ్యాడు. కేవలము 1 సంవత్సరము మాత్రమే యూదులను పరిపాలించాడు. ఇతడు ఎన్నో రాజుగా ఉన్నాడు అంటే, యూదులను పరిపాలించడానికి ఇతడు ఎన్నో రాజుగా ఉన్నాడు అంటే 6వ రాజు. యూదులను పరిపాలించినటువంటి రాజుల్లో ఇతడు 6వ రాజు. క్రీస్తు పూర్వము 841వ సంవత్సరంలో ఇతడు రాజు అయ్యాడు.
1 సంవత్సరమే పరిపాలించాడు. అతని యొక్క చెడ్డ ప్రవర్తన బట్టి ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు రాజు అనేటువంటి యోహు చేత అతడు చంపబడ్డాడు. అతడు చంపబడిన తరువాత అతనికి మారుగా మరి అతల్య రాజు అయింది. పిల్లరా, మనం గమనించగలిగితే తల్లి మరల రాజుగా అయింది. రాజుగా ఉండి 6 సంవత్సరాలు పరిపాలించింది. ఆ యొక్క యోధా వంశంలో ఎవరు కూడా రాజులుగా ఉండకూడదని యోధా వంశంలో ఉన్నటువంటి రాజవంశంలో ఉన్నటువంటి వారందరినీ చంపించేసింది తల్లి. ఒక మాటలు వచ్చి గమనించగలిగితే చూడండి, ఇక్కడే అంటున్న మాట 22వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించగలిగితే అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోధా వారి సంబంధులకు రాజవంశములందరినీ హతము చేసెను. పిల్లలు గమనించిన అక్కడ అంటాడు హతము చేసింది. రాజవంశానికి సంబంధించిన సంతతి అంతటినీ కూడా అంతము చేసిందంట కొడుకు చనిపోయాడని తెలిసిన తరువాత. చూడండి ఎంత క్రూరమైనటువంటి స్వభావము. తల్లి ఎప్పుడైనా కానీ తన హృదయంలో క్రూరమైన ఆలోచన కలిగి ఉందంటే కుటుంబాన్ని పాడు చేయగలగదు, అవసరమైతే రాజ్యాన్ని కూడా పాడు చేయగలదు. ఇక్కడ అతల్య కలిగి ఉన్నటువంటి ఆలోచన తన కొడుకు చెడ్డవాడైనప్పటికీ కూడా అతడు మరణించాడని తెలిసినప్పుడు యూదుల్లో ఇంకెక్కడ కూడా రాజులు ఉండకూడదని యూదుల్లో ఇంకెవరూ కూడా రాజులు మగవారు పరిపాలించకూడదని యోధా వంశంలో ఉన్నటువంటి రాజులందరినీ చంపించిందంట. ఇక పరిపాలించడానికి ఎవరూ లేకపోయేటువంటి సమయంలో ఆమె రాజుగా ప్రకటించుకుని 6 సంవత్సరములు పరిపాలించింది. ఆ క్రమంలోని పిల్లరా ఇక్కడ అహజ్యా కుమారుణ్ణి ఒక స్త్రీ దాచిపెట్టింది. ఇక్కడే జ్ఞాపకం చేయబడుతుంది మనం గమనించగలిగితే 11వ వచనంలో. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును ఆతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో వచ్చిన పిల్లలు గమనించగలిగితే యోవాషు 1 సంవత్సరము ప్రాయం కలిగినటువంటి వాడు, చిన్న బాలుడు అన్నమాట. ఇక్కడ అహజ్యా సహోదరి అనేటువంటి యెహోషాపాతు ఎవరో కాదు, యెహోషాపాతు అనేటువంటి ఈ స్త్రీ మనం గమనించగలిగితే ఆ అహజ్యాకి సహోదరియే. ఆమె ఆ అహజ్యా కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి దాచిపెట్టేసి దేవాలయంలో దాచిపెట్టింది. ఎక్కడో కాదు, 6 సంవత్సరములు యాజకుని యొక్క సహాయంతో దేవుని మందిరంలో దాచిపెట్టి 7వ సంవత్సరమున రాజుగా అతనికి పట్టాభిషేకము చేస్తారు. ఈ తర్వాత 23వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. మీరు తర్వాత గమనించండి, గృహాలకు వెళ్ళిన తర్వాత చదవండి. ఇతడు యోవాషు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఇతడు 8వ రాజు. ఇతడు 7వ సంవత్సరంలో రాజుగా అభిషేకించబడ్డాడు, పట్టాభిషేకము చేయబడ్డాడు. ఎప్పుడైతే ఈ చిన్న బాలుడు రాజు అయ్యాడని తెలిసిందో అతల్య కోపముతో పరిగెత్తుకుని వచ్చింది. చూడండి 13వ వచనాన్ని గమనించగలిగితే 23వ అధ్యాయంలో 12వ వచనం. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయొద్దని అతల్య విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమున వద్ద రాజు నిలబడి అధిపతులను బోరలు ఊదువారును రాజు నొద్ద నుండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బోరలతో నాదములు చేయుచుండియు గాయకులను వాద్యములతో స్తుతి పాటలు పాడుచున్నట్టు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము నరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదు యెహోవా మందిరములో ఆమెను చంపవద్దు అంటాడు కదా. మనం గమనించగలిగితే మందిరమును దాచి బయటికి వెళ్ళినటువంటి సమయంలో గుర్రపు గుమ్మము యొద్దకు ప్రవేశించినటువంటి సమయంలో అప్పుడు అతల్య చంపబడింది. ఈ క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి తల్లి అప్పుడు అతల్య మరణం పొందినట్లుగా వాక్యంలో ఆ తర్వాత వచ్చిన మాట మనకు కనపడుతుంది. మీరు చదివితే అర్థమవుతుంది. చూడండి, కొడుకుని చెడ్డవాడిగా పెంచింది, కొడుకుని సమాజంలో చెడ్డరాజుగా పరిచయం చేసింది. కొడుకు మరణమైపోయినప్పుడు యోధా వంశంలో ఉన్నటువంటి రాజవంశంలో ఉన్నటువంటి వారిని చంపించింది. ఆమె రాజుగా అభిషేకించుకొని పరిపాలన చేసింది. ఇక్కడ యోవాషును రాజుగా చేసినటువంటి క్రమంలో కోపముతో రగిలిపోయినటువంటి క్రమంలో మరి యోవాషు యొద్దకు వచ్చి అతడు రాజు అయినందుకు అతడు ఆమె వేదన పడి దుఃఖపడి తన వస్త్రములు చింపు వేసుకుని బయటికి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఆమె
చంపబడినట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈరోజు పిల్లల దేవుని వాక్యములో ఏమి విత్తుతామో ఆ పంట కోస్తాము కదా. వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఒక తల్లిగా నీవు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటావో ఒకానొక సమయంలో కూడా నీవు ఆ పంట కోయబోతూ ఉన్నావు అనేటువంటి మాట. ఈరోజు నీవు నీ బిడ్డల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావో రేపటి దినమున నీ బిడ్డలు నీ విషయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోబోతూ ఉంటారు కదా. నేటి దినాల్లో వృద్ధాశ్రయములు పెరిగిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు అనాథలుగా రోడ్ల మీద కనపడుతూ ఉన్నారు అంటే కారణాలు మనం గమనించగలిగితే 2 కారణాలు మనకు కనపడతాయి. ఒకటి, చిన్నప్పుడు వారు దేవునిలో పెరగలేక లోకములో పెరగటము, డబ్బు ఆశతో బ్రతకటము. వారికి కావలసిన డబ్బు తల్లి ప్రేమ కాదు, తండ్రి ప్రేమ కాదు కదా. మనం గమనించగలిగితే ప్రస్తుత దినాల్లో జస్ట్ ఈరోజు వినపడినటువంటి ఒక్క న్యూస్ మనం గమనించగలిగితే బేతపూడి రైలు గేట్ దాటిన తర్వాత బేతపూడి గ్రామంలో ఈరోజు జరిగినటువంటి సంఘటన, ఆస్తి కొరకు కన్న తండ్రిని చంపినటువంటి కుమారుడు కదా. ఈరోజు న్యూస్లో వచ్చింది, మనం చూడగలుగుతున్నాం. కేవలము డబ్బు కొరకే. బంధాలు ఎలా ఉన్నాయంటే డబ్బుతో బంధాలు ముడివేయబడి ఉన్నాయి. మనుషుల మధ్య విలువ ఏదైనా ఉన్నదంటే డబ్బును బట్టి విలువ ఉన్నది, కానీ మానవత్వాన్ని బట్టి ఎక్కడ విలువ లేదు సుమా. దేవుని వాక్యములు గమనించగలిగితే రీసెంట్గా ఉన్నటువంటి న్యూస్లో మనం గమనించగలిగితే తెనాలి ప్రాంతంలో 3 కుమారులు తల్లి పెంచి ప్రయోజకులు చేసి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించిన తరువాత 3 కుమారులు కూడా కుటుంబాలు ఆ తల్లిని విడిచిపెట్టినటువంటి సమయంలో ఆమె నడుచుకుంటూ వెళుతూ కింద పడి కాలు ఫ్రాక్చర్ అయినటువంటి సమయంలో ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దల హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టించారంట. ఒక కొడుకు రాలేదు చూడడానికి, ఒక కూతురు రాలేదు చూడటానికి. నిజమే కదా. పెద్దలందరూ కూడా వారి కొడుకుల్ని అందరినీ పిలిపించి పెద్దలు కూర్చొని సమావేశం ఏర్పాటు చేసి తల్లి బాధ్యతను అప్పగించాలంటే మేము చూడమని తల్లిని అనాదిగా విడిచిపెట్టినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుత కాలం ఎలాంటిదంటే నిజంగా తల్లి బిడ్డకి జన్మనివ్వగలుగుతుందేమో, కానీ బిడ్డను పెంచగలుగుతుందేమో, ప్రయోజకుని చేయగలుగుతుందేమో, కానీ ఒకానొక సమయంలో ఆ కొడుకు చేత కూతురు చేత తల్లి విడవబడుతుంది, తండ్రి విడవబడుతుంది అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇటువంటి న్యూస్ ఎన్నో ఉన్నాయో చెప్పాలి అంటే. తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ లాగా ఏర్పడినటువంటి చాలామంది 10th క్లాస్ బ్యాచ్ అనమాట గెట్ టుగెదర్గా ఏర్పడ్డారు. వారుకున్నటువంటి పూర్వ స్నేహాలను బట్టి ఒక తల్లి పూర్వ పరిచయాలను ఆధారం చేసుకుని 3 బిడ్డలకు విషం ఇచ్చి చంపేసిందంట. అది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి న్యూస్. తెలంగాణ ప్రాంతంలో 3 పిల్లలకు విషం ఇచ్చి చంపింది. కారణం ఏమిటంటే గెట్ టుగెదర్. 10వ తరగతి చదువుకునేటువంటి బ్యాచ్ ఈ మధ్యకాలంలో ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి. పూర్వ స్నేహితులు ఆనాటి దినాల్లో వారుకున్నటువంటి పరిచయాలు మరలా రిలేషన్స్గా ఏర్పడుతూ ఉన్నాయి. ఆ యొక్క సంబంధాలుగా ఏర్పడుతూ ఉన్నాయి. కుటుంబాలను బీటులు వారుస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో మనకు కనపడుతూ ఉంది. నిజమే, ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో. మొన్న రీసెంట్గా శ్రీకాకుళంలో ఒక తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి ఆస్తిని కూతురికి కుమారునికి పంచినప్పుడు ఆ కూతురికి పొలం ఇచ్చినటువంటి సమయంలో దాన్ని ఇష్టం లేనటువంటి కుమారుడు పిల్లరా మరి తన సహోదరికి ఆస్తి పంచడం ఇష్టం లేనటువంటి కుమారుడు కూతురికి ఇచ్చినటువంటి ఆస్తిని లాగివేసుకోవడానికి, తన చెల్లికి ఇచ్చినటువంటి ఆస్తిని లాగేసుకోవడానికి పొలంలోనికి వెళ్ళి ట్రాక్టర్తో దున్నుతున్నటువంటి క్రమంలో తల్లిదండ్రులు ఎదురెళ్ళారంటారే. అది నీ సహోదరికి ఇచ్చినటువంటి ఆస్తి, దాని విషయంలో ఎందుకంటే ట్రాక్టర్తో తొక్కించి తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడంట. ఎక్కడున్నాయి విలువలు? ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే మానవ జీవితంలో విలువలు లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నాయి. సమాజంలో బ్రతుకుతూ ఉన్నారు, అంతవరకే. దేనితో బ్రతుకుతూ ఉన్నారు అంటే డబ్బు కోసం బ్రతుకుతూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి అవసరాల కొరకు బ్రతుకుతూ ఉన్నారు, కానీ నిజమైనటువంటి ప్రేమలు లేవు, నిజమైనటువంటి బంధాలు లేవు, నిజమైనటువంటి బంధుత్వాలు లేవు. అంతా మాయ, అంతా మోసమే. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ఆలింగనము చేసుకొని నిన్ను మించి నేను ఇంకెవరిని ప్రేమించట్లేదంటే నమ్మొద్దు. వాడు వెన్నుపోటు పొడిచినట్లు లెక్క. నిన్ను రే నీకన్నా ఎక్కువ నాకు ఎవరు కాదు అన్నాడంటే వాడు నేను వెన్నుపోటును పొడిచినట్లే. ఒకానొక సమయంలో నీ జీవితాన్ని నడు రోడ్డు మీదకి లాక్కొస్తాడు, కానీ నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి రీతిలో కాంక్షించేటువంటి మనస్సు లేనటువంటి వాడు. నేను అంచాను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, పెంచే క్రమములో విలువలతో పెంచాలి, దేవుని జ్ఞానములో పెంచాలి, భయభక్తులతో పెంచాలి. ఉన్నతమైనటువంటి విలువలు బిడ్డలకు ఇవ్వగలిగితే చాలు ప్రియులారా, వారు సమాజంలో ఒకరికి హాని తలపెట్టరు, కానీ కుటుంబ శ్రేయస్సు కొరకు ప్రయాసపడేటువంటి వారుగా ఉంటారు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిన్నటి దినమున ప్రియులారా, మీరు నమ్ముతారో లేదో, నిన్నటి దినమున ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. సచివాలయానికి వెళ్ళాను. సచివాలయానికి వెళ్ళి
శుక్రవారం రోజు సచివాలయంకి వెళ్ళి కొంచెము ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్కి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో కరెక్ట్గా ఆ సుందరయ్య గారి చర్చి పక్క లైన్లో చివర అనమాట ఒక ముసలాం అనమాట రోడ్డు మీద కూర్చొని అలా ఉంది. ఇంటికి తీసుకెళ్ళట్లేదు. ఒక ఆమె వచ్చి అన్నం పెట్టింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ అంటున్నారు, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టినా కానీ ఎట్టగొట్ట బతికింది కదా, అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారైందని నాకు మాట్లాడుకొచ్చి ఉన్నారు. ఎవరో తెలియదు, ఎవరు వచ్చి వదిలిపెట్టారో తెలియదు, కానీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. మన శుక్రవారం రోజు ఆమెను చూశాను నేను, ఆ మార్గంలో చూసి వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకున్నటువంటి మాట అన్నమాట. నిజంగా ఈరోజు కొడుకులు అర్థం చేసుకోండి, కూతుర్లు అర్థం చేసుకోండి, యవ్వనంలో ఉన్నటువంటి బిడ్డలు అర్థం చేసుకోండి. బలమున్నంత వరకే పిల్లలు తల్లిని తండ్రిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. మీరు మా బాధపడినప్పటికీ కూడా, మీరు ఎలా అనుకున్నప్పటికీ కూడా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తల్లి అయినా తండ్రి అయినా కానీ బిడ్డలకి ఎంతవరకు ఉపయోగపడుతూ ఉన్నారు అంటే, ఒకటి వారు సంపాదించేంత వరకు, రెండోది వారు శక్తి సామర్థ్యములు ఉన్నంత వరకే. వారు ఇంటిలో పని చేయలేనటువంటి స్థితిలోనికి వచ్చారు అంటే ఆ తల్లి ఆ తండ్రి పిల్లలకు అవసరం లేదు. ఎందుకంటే తల్లిని ఇంట్లో వాడుకోవాలన్నా, కొడుకుని ఇంట్లో అంటే తండ్రి ఇంట్లో ఉండాలన్నా కానీ వారి వలన పిల్లలకు ప్రయోజనం ఉంటేనే నేటి దినాల్లో పిల్లలు ఉంచుకుంటూ ఉన్నారు. కానీ ఏ ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు తల్లి అయినా పర్వాలేదు, తండ్రి అయినా పర్వాలేదు, వీరికి నాకు సంబంధం లేదనేటువంటి ఆలోచనలోనికి పిల్లలు వచ్చారు. నిజమే, వారు విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో తల్లికి బలం ఉందనుకోండి, ఆ పనన్నా ఈ పనన్నా చేసి పెడుతూ ఉంటుంది, పిల్లల బాధ్యతలన్నా చూసుకుంటుంది. అదే ఏ బలము లేనటువంటి స్థితిలో, నడవలేనటువంటి స్థితిలో తల్లి ఉందనుకోండి, ఇంకా చూసేటువంటి మనసు ఉండలేదు ఇంకా. ఎందుకంటే వారి యొక్క అవసరతలు తీర్చాలనేటువంటి మనసు లేదు. మా బ్రతికే మేము బ్రతకలేకపోతూ ఇంకా నీ గురించి ఏం చూస్తామని ఆ తల్లిని బయటికి నెట్టేస్తూ ఉన్నారు, తండ్రిని బయటికి నెట్టేస్తూ ఉన్నారు, వారిని కాదనుకుంటూ ఉన్నారు. అదే తల్లి గర్భములో మోసేటువంటి సమయంలోనే, నవమాసములు మోసేటువంటి సమయంలోనే ఈ బిడ్డ నాకు వద్దు అనుకుంటే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి కదా? ఈ వేదన నేను భరించలేను, ఈ పిల్లలు నాకు వద్దని ఒక్కసారి తల్లి అనుకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వారి భవిష్యత్తు ఏమిటి? కానీ తల్లి ఎప్పుడు కూడా, నిజమే, తల్లి ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండదు. తండ్రి ఆ కొడుకు చూసినా, కూతురు చూసినా, చూడకపోయినా కానీ తల్లి మాత్రము ప్రేమ ఒక్కటే. అదేమిటంటే వాడు నా కొడుకే కదా, నా కూతురే కదా, నా కొడుకు నా కూతురే కదా, ఈరోజు చూడకపోయినా రేపైనా చూస్తారు అనేటువంటి ఒక ఆశ. ఈరోజు కాకపోయినా రేపైనా కానీ నన్ను హక్కును చేసుకుంటారనేటువంటి ఒక ఆశతో బ్రతుకుతున్నటువంటి ఎంతోమంది తల్లులు ఉన్నారు, ఎంతోమంది తండ్రులు ఉన్నారు. పిల్లరా, ఈరోజు దేవుని బిడ్డలుగా మనము మన బిడ్డలకు నేర్పించవలసింది ఏమిటంటే, వారు విలువలతో కూడినటువంటి జీవితాన్ని దేవునిలో కలిగి ఉండాలి, కుటుంబ జీవితాల్లో విలువలు కలిగి ఉండాలి. రెండోది, వారు ఎలా పెరుగుతూ ఉన్నారో వారు రేపటి దినమున మనల్ని ఎలా చూడబోతూ ఉన్నారు. మూడోది, మనము మన తల్లిదండ్రులను ఎలా చూస్తూ ఉన్నామో రేపటి దినమున మన పిల్లలు కూడా మనల్ని అలా చూడబోతూ ఉంచారు. నీవు చూస్తే, నీ తల్లిదండ్రులు నీవు చూస్తే రేపు నీ పిల్లలు నిన్ను చూసేటువంటి అవకాశం ఉంటుంది. నీవు చూడకుండా నీ పిల్లలు నిన్ను చూడాలి అనటంలో కూడా అర్థము లేదు. నీవు చూడలేదుగా, నీ తండ్రిని నువ్వు చూడలే, నీ తల్లిని నువ్వు చూడలా. రేపటి దినాన నీ పిల్లలు నిన్ను చూడాలనుకోవటంలో అర్థముందా? లేదు. దాన్ని అడగడానికి కూడా నీకు అర్హత లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే, నీ తల్లిని నువ్వు చూడలేనప్పుడు, నీ తండ్రిని నువ్వు చూడలేనప్పుడు, రేపొద్దున నా కొడుకు నన్ను చూడలేదు, నా కూతురు నన్ను పట్టించుకోవట్లేదని ఎలా నీవు నీ పిల్లల్ని అడగగలుగుతావు? అడగలేవు. అధికారము లేనటువంటి జీవితం నీకున్నట్లు లెక్క. కాబట్టి పిల్లల, ఈ మదర్స్ డే రోజు శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో కుటుంబాలు కట్టబడాలని, కుమారులు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, కుమార్తెలు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు కూడా బిడ్డలను విలువలతో కూడినటువంటి జీవితాన్ని దేవుని మార్గంలో పెంచి ప్రయోజకులు చేయాలి. ఆ రీతిలో ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ మదర్స్ డే రోజునైనా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ విలువలతో కూడినటువంటి జీవితాన్ని, నీ అందులో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని, అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని, సమాజమునకు మేలుకరమైనటువంటి జీవితాన్ని నాయన బిడ్డలందరూ జీవించినట్లు కృపను అనుగ్రహించండి. ప్రత్యేకంగా మాతృమూర్తులందరినీ కూడా నీ నామములో దీవించి బలపరిచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో వారిని నింపమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.